హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ఇంతకుముందు రియల్ ఎస్టేట్ రంగం హైలో ఉండేది. కానీ ఇప్పుడు సడన్గా రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయింది అంటూ కూడా ఒక టాక్ వినపడుతోంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కూడా కోకాపేటలో 1 ఎకరం 100 కోట్ల వరకు కొన్నారు అనేటువంటి టాక్ కూడా, కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. అలా నడిచింది. ఇప్పుడు ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవ్వడానికి కారణం ఏంటి? హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఏం చెప్తారు? అసలు నిజంగా కుదేలైందా? ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఇది చాలా టిపికల్ క్వశ్చన్. మీరు రాజకీయానికి లింక్ చేసి అడిగారు. నాకు తెలిసిన ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తాను. గత 5-6 ఎలక్షన్, ఎవ్రీ 5 years ఎలక్షన్ అవుతుంది. ఫస్ట్లో కాంగ్రెస్ ఉండేవాళ్ళు, తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు. ఇదే క్వశ్చన్ అడిగారు, ఎన్టీఆర్ గారు వచ్చారు, రియల్ ఎస్టేట్ ఏమవుతుందని. ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్లో లేరు, ఆయన సినిమా ఫీల్డ్ నుండి వచ్చాడు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆయన రియల్ ఎస్టేట్లో లేరు, వచ్చాడు. తర్వాత ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. దాని తర్వాత కిరణ్ కుమార్ గారు, రోసయ్య గారు. దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఆల్వేస్ కామన్ క్వశ్చన్. కానీ నా అనుభవం ప్రకారం, నేను అన్ని సంవత్సరాలు పెట్టినాను కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ ఆగలేదు. మీరు చెప్పండి ఎక్కడ ఆగింది? ఓకే, అంటే హైలోనే ఉందా? అంటే గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి గారే చెప్పారు, అమరావతిలో భూముల రేట్లు చూడండి, హైదరాబాద్లో భూముల రేట్లు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు చూడండి, ఒక్కసారిగా పెరిగింది, రియల్ ఎస్టేట్ రంగాన్ని మేము అంత అభివృద్ధి చేసామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఘంటాపథంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం నిజంగా హైలోనే ఉందా? అదే పరిస్థితుల్లో ఉందా? 1 ఎకరాన్ని 100 కోట్లకు కొన్నారు కోకాపేటలో, ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? అంతే రేట్ ఉందా? అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఏ గవర్నమెంట్ తెలుసుకొని నేను మాట్లాడాలి. ఎందుకంటే నాకు ఏ గవర్నమెంట్ అనేది ఫేవరిజం లేదు. నాకు ఫేవరిజం గురించి అడగట్లేదండి, అంటే గవర్నమెంట్ మారిన దాని గురించి. గవర్నమెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ ఆల్రెడీ టాప్ గేర్. మీరు కారు నడిగితే 5 gears ఉంటాయి, రివర్స్ గేర్ తీసేస్తే 5 gears. స్పీడ్ వెళ్ళాలంటే ఏ గేర్లో వెళ్ళాలి? మనం 5th gearలో వెళ్ళాలి. 1st gearలో స్లోగా లోడ్ ఎక్కువ అప్ ఉంటే 1st gear, 2nd, 3rd, 4th. టాప్ గేర్లో ఉన్నదాన్ని 1st gearకి ఎలాగ వస్తుంది? రావాలంటే 5th నుండి 4thకి రావాలి, 4th నుండి 3rdకి రావాలి, 3rd నుండి 2nd రావాలి. అంటే అన్ని స్టెప్పులతోనే డౌన్ అవుతుంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, డెఫినెట్లీ ప్రతి ఎలక్షన్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు స్లో డౌన్ అనేది వాస్తవము. ఓకే, అంతేగాని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అయితే కుదేలే పరిస్థితి అయితే లేదు. ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ 2 ఉంటాయండి. ప్రో గవర్నమెంట్ బాగా రాస్తాడు, యాంటీ గవర్నమెంట్ ఎగెనిస్ట్ రాస్తాడు. లేదు, ఇక్కడ మనం వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి. వాస్తవంలో నాకు తెలిసి అంత జీరో, ఈవెన్ శ్రీశైలం ఫార్మాసిటీ తీసి అంత జీరో అయితే అయిపోలేదండి వాల్యూ. సో డెఫినెట్గా దెర్ ఈజ్ ఏ టీథింగ్ ప్రాబ్లం. అంటే సెటిల్మెంట్, ఇప్పుడు గ్లాస్ జార్లో రాళ్ళు వేస్తాం, ఇసుక వేస్తాం, వాటర్ వేస్తాం. ఇసుక పైనుండి కింద రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రాక్టికల్ మన కెమిస్ట్రీ ఎగ్జామ్లు చేసేవాళ్ళం జార్లో. సో ఆ ఇసుక రావడానికి సెటిల్ డౌన్ టైం 10 నిమిషాల్లో పావుగంట. ఇక్కడ ఏమవుతుందంటే, మన అసెంబ్లీ ఎలక్షన్స్ మనకి డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చినాయి. సో డిసెంబర్ కంటే ముందు జూన్లో డిక్లేర్ చేసినట్టున్నారు. ఆ డిక్లేర్ చేసిన దగ్గర పబ్లిక్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఏమవుతుంది చూద్దాం, ఎవడు వస్తాడో ఏం చేస్తాడో అనేది ఉంటుంది. ఓకే, ఆ పరిస్థితుల్లో మాత్రమే కస్టమర్లు ఆలోచించి ఆగుతున్నారు తప్ప ఈ ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్కి ఇదే సేమ్ స్టాండ్ అండి. 2008లో బాగా అంటారు, కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి మోసపోయిన అనేవాళ్ళు చాలా తక్కువ మంది. సరే, మీకు ఎందుకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాం, మీరు యాంకర్, మార్కెట్, మీడియాలో ఎక్స్పర్ట్. ఈ 6 నెలల్లో, గత 6 నెలలు, గడిచిన 6-5 నెలల్లో ఏ బిల్డర్ అయినా రేటు తగ్గించాడా? ఎక్కడ లేదు. మరి బిజినెస్ లేకపోతే తగ్గించాలిగా. పబ్లిక్ విల్ టాక్, మనకి టంగ్కి బోన్ లేదు. డెఫినెట్గా స్లో డౌన్ ఉంది. రేట్లు తగ్గలేదు, కానీ రేట్లు పెరగలేదు కూడా. రేట్లు తగ్గలేదు అంటున్నాను, రేట్లు పెరగలేదు కూడా. అంతకుముందు ఎవ్రీ 2-3 months అడుగుకి 200-300 పెరుగుతూ పోయేవి. ఓకే, అంటే ఏందో సార్ తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో అమరావతిలో మళ్ళీ భూమి రేట్లు పెరుగుతున్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూమి రేట్లు తగ్గుతున్నాయి అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు అందరిలో వినపడుతోంది, మొదలైంది. దీంట్లో వాస్తవం ఉందా? యాజ్ ఏ అనలిస్ట్గా కోకాపేటలో మీరే అన్నారు 100 కోట్లని. 100 కోట్ల ఆక్షన్ పడిన ఎంతమంది కట్టారో వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇది జిమిక్, జియో 111 తీసేయడం అనేది ఒక జిమిక్. అది ప్రతి గవర్నమెంట్ ఎవరైనా, ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి వస్తుందా, యాజ్ అ పబ్లిక్ ఎలా అంటే ఎంత సీరియస్ అంటే, ఎవరితో అయినా పెట్టుకొని పబ్లిక్తో పెట్టుకోకూడదు. మీరైనా, నేనైనా, గవర్నమెంట్ అయినా. ఎందుకంటే పబ్లిక్ అనుకుంటే నేను ఎత్తగలదు. నేను ఒక ప్రాబ్లం చెప్తాను, వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్.
నువ్వు అనుకుంటే ఒక ఆడ మనిషి మిమ్మల్ని పైకెత్తది, కింద దించగలదు. అదేవిధంగా పబ్లిక్తో పెట్టుకుంటే ఓవర్ నైట్ మారిపోతాయి. సో నేను అనేది ఏంటంటే, మీరు అమరావతిలో పెరుగుతుంది, హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో హైప్ వస్తుంది అనుకుంటే మనం అక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటాం. అలాగనే అమరావతిలో కొనుక్కున్నారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. సేమ్ గవర్నమెంట్ రావచ్చు, కొత్త గవర్నమెంట్ రావచ్చు, లేదా యునైటెడ్ గవర్నమెంట్ రావచ్చు మెజారిటీ రాకపోతే. సో అది ఎంత వచ్చినా 19-20 ఫరక్ ఉంటుంది. మొత్తం జీరో అవ్వదు, మొత్తం పెరిగిపోదు. సో నేను అనేది గవర్నమెంట్ ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత గవర్నమెంట్ రోల్ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే రేరా ఈజ్ ఎ కంట్రోలింగ్ అథారిటీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారిటీ అని. ఓకే, అది కంట్రోల్ చేయాలి. అది వచ్చిన తర్వాత చాలా మోసాలు తగ్గినాయి, చాలా హైప్ తగ్గింది. కొన్ని ప్లేసుల్లో ఆర్టిఫిషియల్ హైప్ అది క్రియేట్ అయింది. దానికోసం నేను అడిగింది. ఇప్పుడు వచ్చారు మీరు పాయింట్కి. సో ఆర్టిఫిషియల్ హైప్ అనేది జరగడం సహజం, తగ్గిపోవడం సహజం. ఇప్పుడు శ్రీమంతుడు మొదటి నుండి ఉంటే వాడి బిహేవియర్ ఒకలా ఉంటుంది. మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు. డబాలను పెరిగితే డబాలను పడిపోతాయి. ఇప్పుడు మీరు స్టోన్ ఒకటి ఇస్తారు, న్యూటన్స్ లా గ్రావిటీ, ఒక రాయి ఇస్తారు అనుకోండి, వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్ వెళ్ళిందో వచ్చేటప్పుడు డబుల్ స్పీడ్లో పడుతుంది. ఎవడైతే ఇలాగ పెరిగాడో 45 degreesలో వాడు సస్టైన్ అవుతాడు, ఎవడైతే ఇలా పెరిగాడో ఇలా పడిపోతాడు. సో అది వాస్తవం, మార్కెట్లో జరుగుతుంది అది. ఓకే, కాబట్టి నేను అనేది ఎంత రియల్ ఎస్టేట్లో కరెక్ట్గా లొకేషన్ చూసుకొని మంచి బిల్డర్, మంచి లీగల్ ప్రాపర్టీ తీసుకుంటే ఎవడూ లాస్ అయిన లేదు. లాస్ట్ 10 years రికార్డ్స్ చెప్తున్నాయి. 5 yearsలో మినిమం, నేను బిల్డర్ లాగా 1 year 2 year డబుల్ అవుతుందని చెప్పట్లేదు. 5 to 6 years అనేది కంపల్సరీ. రూల్ ఆఫ్ 72 అనే లా ఉంది. సో మన ప్లాట్ది మినిమం 5 to 6 yearsలో 100% డబల్ అయిన దాఖలాలే 99% ఉన్నాయి. అదే ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్ అయితే 10 yearsలో 12 yearsలో ఉంది. సో ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే, ఒకప్పుడు మోకిలాలోను లేకపోతే శంకర్పల్లిలో 3,000, 4,000, 5,000 ఉంది. ఈరోజు ఎంత ఉందండి? 40,000 కోట్ చేస్తున్నారు. వేర్ ఈజ్ 5,000, వేర్ ఈజ్ 10,000, వేర్ ఈజ్ 40,000. మరి ఇప్పుడు రేపు వెళ్ళి మీరు చెక్ చేయండి, తగ్గిపోయిందా చెప్పండి. నాకు నిన్న ఒక బయర్ వెళ్ళి చెప్పారు 45,000 చెప్తున్నాడు మోకిల మన శంకర్పల్లిలో. 45,000, 5,000 ఇస్ బికమ్ 45,000 in 10 years. అదే 10,000 అని 40,000 ఎన్నిసార్లు జంపు. సో రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా నాకు తెలిసి దోకా ఉంటుందండి. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్టేబుల్. కొద్దిగా 10% ఇటు అటు వేరియేషన్ అవుతుంది, అది సహజం. ఎలక్షన్ ముందు ఇప్పుడు కూడా నెక్స్ట్ 3-4 నెలలు మందంగానే ఉంటుంది కొద్దిగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు బయటకు వచ్చేస్తారు. రియల్గా మనకి ఇండియాలో కలిసి సౌత్లో ఏమైందంటే పెళ్ళి అవగానే సపరేట్ ఇల్లు కావాలి, ఉద్యోగం వేరే దగ్గర ఉంటుంది, లేకపోతే అమ్మ నాన్న ఏదో ఒక రీజన్. సో ఇల్లు కొనాలి, రెంట్గానే తీసుకోవాలి. రెండు రియల్ ఎస్టేటే. మీకు తెలుసో లేదో, డిసెంబర్లోనో నవంబర్లోనో దాదాపు 4,000, 5,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి. గవర్నమెంట్ 3-4 కోట్ల సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్కి నాకు తెలిసిన వరకు 30 నుండి 35,000 కోట్లు ఓన్లీ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇండైరెక్ట్ సోర్సెస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అంటే పర్మిషన్లు, నాలా కన్వర్షన్లు ఇవన్నీ ఉన్నాయి, బీఆర్ఎస్లు అవన్నీ వేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 30-40,000 అంటే ఓవరాల్గా 60,000 నుండి 70,000 కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ ద్వారా వస్తుంది. ఓకే, అది వదులుకుంటాము. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోండి, ఎవరికి లాసు? ఆల్రెడీ మనం 5-6 లక్షల కోట్ల అప్పులో ఉన్నాము. అక్కడ 8-9 లక్షలు ఏదో ఉంది అక్కడ ఆ స్టేట్కి వెళ్తే. సో రియల్ ఎస్టేట్తో బీ అవేర్, డాగ్స్ అండ్ బీ అవేర్ పెట్టారు. రియల్ ఎస్టేట్తో బీ అవేర్. గుడ్ పాయింట్ ఏంటంటే అవర్ సీఎం ఈజ్ ఆల్రెడీ ఏ రియల్ ఎస్టేట్ రియాల్టర్. అదొక అడ్వాంటేజ్ పాయింట్ కింద మనం చూడాలి. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇంచుమించు పాజిటివ్గా వెళ్దామని ఉంది. ఎంతవరకు సహకరిస్తారు అనేది మనకు తెలియదు. ఇప్పటి వరకు పాజిటివ్ మోడ్లోనే ఉంది. అంటే సిటీ డెవలప్ చేయాలి, స్టేట్ మొత్తం డెవలప్ చేయాలి, ఒక ఏరియా కాదు అన్ని ఏరియాలు చేయాలి, అన్ని క్లాసులు బతకాలి అని అంటున్నారు. అది నిజంగా ఇంప్లిమెంట్ అవ్వడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. అప్పుడు ఆయన సీఎంగా ఉంటాడో లేదో మనకు తెలియదు. బట్ డెఫినెట్గా స్టెప్ ఈజ్ గుడ్. ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అయింది, 4 కారిడార్లు, 70 kilometers విస్తరణ చేస్తారు. 70 kilometers కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి. దానివల్ల ట్రాఫిక్ కంజంక్షన్, ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడాను, ట్రాఫిక్ కంజంక్షన్ తగ్గిపోతుంది, టైం పెరుగుతుంది, క్వాలిటీ టైం వస్తుంది, అట్లా రోడ్డు మీద వాహనాలు తగ్గిపోతాయి, పొల్యూషన్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ పరిణామాలు. శాటిలైట్ టౌన్షిప్ చేస్తే అన్ని రంగాల వాళ్ళు పెరుగుతారు. ఇప్పుడు క్లాస్ ఉందంటే మాస్ ఉండాలి. ఇప్పుడు బంజారాస్లో క్లాస్ ఉంది, మాస్ లేకుంటే క్లాస్ బతుకుతారంటే బతకలేము మనం. సర్వెంట్ రిక్వైర్డ్, దోబీ రిక్వైర్డ్, సెలూన్ షాప్ రిక్వైర్డ్, వెజిటేబుల్ షాప్ రిక్వైర్డ్. సో ఒకసారి క్లాస్ పడింది, ఒక టౌన్షిప్ పడి ఒక 2,000, 3,000, 4,000 మంది ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మిగతా అన్నీ పెరిగిపోతాయి. సో దెర్ ఈజ్ ఇండైరెక్ట్, డైరెక్ట్ రెవెన్యూ ఫర్ ది గవర్నమెంట్. ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలను మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.